హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రాగి రవ్వతో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా తినొచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మినపప్పును వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి 3 కప్పుల రాగి రవ్వను వేసుకొని ఇందులో వాటర్ వేసి ఒక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని వేసి ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మరొక బౌల్లోకి ఒక 1/2 కప్పు అటుకుల్ని వేసుకొని ఇందులో వాటర్ వేసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టుకోవడం వలన అటుకులు చాలా ఫ్లఫీగా అవుతాయి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. 4 గంటల తర్వాత మినప్పప్పును ఒకసారి వాష్ చేసుకొని పప్పును ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన అటుకుల్ని కూడా వేసుకోవాలి. అవసరమైనంత వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక లోతైన గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు రాగి రవ్వని మరొకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని గట్టిగా పిండేసి మనం ప్రిపేర్ చేసుకున్న మినప్పప్పు బ్యాటర్లో వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం రవ్వనంతటిని జాగ్రత్తగా పిండేసి బ్యాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి ఒక రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. మరుసటి రోజుకి చక్కగా పొంగింది, బాగా ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనకి ఎంత అవసరమో అంత ఒక చిన్న బౌల్లో వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 రోజుల్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ట్రేలకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా ఈ విధంగా అప్లై చేయాలి. ఇప్పుడు ఇందులో ఈ రాగి బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ట్రేల్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరిపైన ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చేతిని తడి చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉంటే ఉడికినట్టు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్పూన్ సహాయంతో ఈ విధంగా డీమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ రాగి రవ్వ ఇడ్లీలు రెడీ. ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలా కాదు కనుక ఇవి మనం వేడివేడిగా తింటేనే చాలా చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీల్ని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.